లంకిణిని చంపిన హనుమంతుడు దుర్మార్గుడైతే నేను దుర్మార్గుణ్ణే. గతంలో వీళ్ల వల్ల మా అన్నని పోగొట్టుకున్నాను. మా అన్న పిల్లల్ని పోగొట్టుకున్నాను. ఆ పగ ప్రతీకారంతో తిరుగుతున్నాను. వాళ్ళు చేసిన ద్రోహం తెలియాలంటే అడగాల్సింది నన్ను కాదు, మా అన్న పిల్లల కోసం 25 ఏళ్లుగా పరితపిస్తున్న నా గుండెనడుగు, నా ఒంట్లో మరిగిపోతున్న నా రక్తాన్నడుగు. దయచేసి నా అన్న పిల్లల్ని చేరుకోవాలన్న నా లక్ష్యానికి మాత్రం అడ్డు రాకు. ఆడదానివని కూడా చూడను. ఎక్కడా వాళ్ళు? సార్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్. నీ వల్లే మిస్ అయ్యారు. అవును, నా వల్లే మిస్ అయ్యారు. చంపేయండి. చంపేస్తాను, ఖచ్చితంగా చంపేస్తాను. ఆగారేంటండి? చంపేయండి. మీరు చంపలేరు సార్, ఎందుకంటే మీరు చాలా మంచి మనుషులు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం దూరమైన మీ అన్న పిల్లల కోసం ఇప్పటికీ వెతుకుతున్నారంటే వాళ్ళ మీద మీకెంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అన్న పిల్లల్ని ఇంత ప్రేమగా చూస్తున్నారంటే మీ గొప్ప మనసేంటో అర్థమవుతుంది. మీరు నా ప్రాణాలు తీయలేరు సార్. నిన్ను వదిలేశానని వాళ్ళని కూడా వదిలేస్తాననుకున్నావా? ఖచ్చితంగా చంపేస్తాను వాళ్ళని. రండ్రా. పదరా. ఇప్పటికైనా ఆ కోకిలమ్మ కుటుంబరావులు చస్తారనుకుంటే ఇప్పుడు కూడా మిస్ అయ్యారు. మళ్ళీ దొరక్కపోరు. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళి పూజ పనులు కానివ్వండి. అమ్మ సిట్టే, ఆ అచ్చరమ్మ పుణ్యమని ఈరోజు పేనాలతో బయటపడినామమ్మా. లేకపోతే ఆ ఏర్నారని మా ఇద్దరిని చంపేసుండేవాడు. అవునానా, ఆ అక్షరే దేవతలాగొచ్చి మిమ్మల్ని కాపాడింది. అవునానా, ఆ వీరనారాయణ బాబాయ్ తన అన్న కూతులని మీరే ఎత్తుకెళ్ళిపోయారు అన్నాడు. నిజంగా జమీందార్ ఇద్దరు కూతులని మీరు ఎత్తుకొచ్చారా? ఏడ్నానా అడుగుతుంటే అలా ఉన్నారు? వీరనారాయణ బాబాయ్ చెప్పినట్టే ఆయన అన్న కూతుర్లను మీరే ఎత్తుకొచ్చారా? దేవుడా, నువ్వే జమీందారు గారి పెద్ద కూతురువమ్మా అని చెప్పలేను, ఎత్తుకు రాలేదమ్మా అని అబద్ధము చెప్పలేను, నిజము చెప్పలేక అబద్ధము చెప్పలేక ఎట్టా ఇరికించేసావేటి స్వామి? అడుగుతుంటే మాట్లాడబెట్టినానా? అయ్యో అమ్మా, మీరు దొంగల్లా ఎందుకు కనిపిస్తారే? కాకపోతే ఆయన అన్నాడు కదా అని అడుగుతున్నా. ఆయన అడిగితే మాత్రం నువ్వు కూడా మమ్మల్ని అనుమానించడం ఏం బాగాలేదమ్మా. అయినా ఆ ఇంటి ఉప్పు తిని వాళ్ళ కూతురుని మేము ఎత్తుకొస్తామమ్మా? ఆ కాంతమే ఎత్తుకుపోనది. నాకు తెలిసి జమీందార్ చిన్న కూతురు
ఆ కాంతం ఇంట్లోనే పెరుగుతుంటుంది. ఏటి మాట్లాడుతున్నావు నాన్న? జమీందార్ గారి చిన్న కూతురు కాంతం ఇంట్లో పెరుగుతుందా? అవును సిట్టి. మరైతే ఇద్దరు కూతులని కాంతం ఎత్తుకెళ్తే చిన్న కూతురు మాత్రం ఆ ఇంట్లో పెరగడం ఏంటి? మరి పెద్ద కూతురు ఏమైనట్టు, ఎక్కడ పెరుగుతున్నట్టు? ఏడు చెప్పమంటావమ్మా? పెద్ద కూతురు నువ్వేనని ఎలా చెప్పను? అంటే ఇద్దరు కూతుళ్ళు దానికాడే పెరుగుతున్నారేమోనమ్మా. కాకపోతే ఆ ఇంట్లో ఎప్పుడు ఇద్దరు ఆడపిల్లలు కనిపించలేదు కదా, అందుకని అలా అన్నాను. లేదు, నాన్న నా దగ్గర ఏదో దాతున్నారు. అయితే నాన్న, వీరనారాయణ బాబాయ్కి నిజం చెప్పేయచ్చు కదా. చిన్న కూతురు ఆ ఇంట్లోనే పెరుగుతుందని ఆ విషయం మీరే చెప్పొచ్చు కదా. అంటే ఆ కాంతమ్మే ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుపోనదని చెప్పడానికి సాచికం లేదు కదా తల్లి. చిన్న కూతురు ఆలింట్లోనే ఉందని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు కదా, అందుకే చెప్పలేదమ్మా. ఏమో నాన్న, నువ్వేటి చెప్తున్నా నాకైతే ఒక్క ముక్క అర్థం కావడం లేదు. సర్లే, ముందెళ్ళి ఆ కళ్యాణం చూసి ఆ నీ సంగతేటో చూద్దాం. పదండి. పద. వీరనారాయణ గారు, ఆ కుటుంబరావు కోకిలమ్మను చూపించాను కదండి. ఈ చేను ఉంగరాలతో పాటు ఇంకేదైనా ఇస్తే సంతోషంగా పుచ్చుకుంటామండి. అలా చూస్తారటండి బాబు, అసలు ఇచ్చారు, వడ్డీ కూడా ఇవ్వచ్చు కదా. అలాగేరా, వడ్డీ ఏంటి? చక్ర వడ్డీతో కలిపిస్తాను. చక్రవర్తి ఏంటా? ఆగండి. అయ్యో బాబోయ్, సాయం చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సింది పోయి డబ్బులు ఇస్తారంటండి మీరు? చెత్త ఎదవల్లరా, ఆ చిట్టెమ్మకి కోకిలమ్మ కుటుంబరావులు అమ్మా నాన్నలను తీసుకొచ్చారు. అసలు అక్కడ చిట్టెమ్మ ఎక్కడుందిరా? మీకిచ్చిన మాట ప్రకారం నేను చైను ఉంగరాలిచ్చాను. నాకిచ్చిన మాట ప్రకారం నా చైను ఉంగరాలతో పాటు మీ మెళ్ళో ఉన్న చైన్స్ కూడా ఇవ్వాలి. మా మెళ్ళో చైన్లా? అవును. ఇక్కడ చిట్టెమ్మ లేకపోతే నేనిచ్చిన చైన్లతో పాటు మీ మెళ్ళో చైన్లు కూడా తీసుకోమని చెప్పారు కదా. రై, వీళ్ళ మెళ్ళో చైన్స్ తీసుకునిరా. మరే వాళ్ళండి బాబు, మీతో పెట్టుకుంటే ఉన్నది బాయే ఉంచుకున్నది బాయే అన్నట్టు మా మెళ్ళో చైన్లు లాగేస్తారా? మీకు దండమండి బాబు. నేను వదలరా బాబు, నువ్వు వదరా. ఏయ్, ఇట్రండి. వాళ్ళెక్కడికి పోతారా? ఈ వాళ్ళ కాకపోతే రేపైనా దొరుకుతారు. మీరండి. అమ్మయ్యా, పొద్దు పొద్దునే ఓ ఉంగరం చేయను లాభం రా కోటే. అవును బావా. ఇప్పుడు వెళ్ళి ఆ కాంతమ్మ చెప్పినట్టు ఆ సిట్టి మెళ్ళో తాళి కట్టేశాననుకో, ఆ కాంతం ఇంకొని గొలుసులు ఇస్తుంది బావా. అప్పుడు ఎంచక్క గొలుసులు వ్యాపారం చేసుకొని బతికేయచ్చు. అబ్బా, ఏమి తెలివితేటలరా, రోజు రోజుకి పెరిగిపోతున్నాయిరా కర్రోడా. వెళ్దాం పదా. పొదు బావా. ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? చాలా పెద్ద కథ జరిగింది తెలుసా? ఏటైందే? అక్షరా, చిట్టమ్మ, నీకోసమే చూస్తున్నాను. అవును, ఆ వీరనారాయణ వచ్చినప్పుడు నువ్వు దూరంగా ఎందుకు ఉండిపోయావు? మీ అమ్మా నాన్నల్ని చంపబోతున్నా, నువ్వెందుకు అక్కడే ఆగిపోయావు? ముందుగా నువ్వు చేసిన సాయాన్ని ఇప్పటికీ మర్చిపోలేను అక్షరా. మా అమ్మా నాన్నల్ని నా స్థానంలో నిలబడి కన్న బిడ్డలా కాపాడావు. లేదంటే ఈ రోజు నేను మా అమ్మా నాన్నలు లేని అనాథనైపోయేదాన్ని. భలే దానివే.
నువ్వు నోట్లో కొబ్బరి నీళ్లు పోసి కాపాడుండకపోతే మా అమ్మా నాన్నలకి నేను దూరం అయ్యేదాన్ని. నువ్వు చేసిన సహాయం ముందు ఇదంతా. ఇదిగో కళ్యాణానికి సమయం అవుతుంది, అందరు రావాలి. ఆలస్యం అయితే చివరి వరుసలో నిలబడాల్సి వస్తుంది. గమని రండి. అదిగో కళ్యాణానికి ఎలా అయిందంట? పద వెళ్దాం. పద పద నాన్న. నమస్కారం అండి కాంతమ్మ గారు. ఇంతసేపు ఎక్కడ చచ్చావు? అదేంటండి బాబు, ఆ వీరనారాయణని గుడికి తీసుకొచ్చింది మేమే కదండి. ఆ విశ్వాసం కూడా లేకుండా మా మెళ్ళో గొలుసులు లాక్కోపోయాడండి. అబ్బా! అదేంటండి బాబు, గొలుసులు లాక్కోపోయింది ఆయనైతే మమ్మల్ని కొడతారేంటి? నేను కొట్టింది వాడి గొలుసు లాక్కోబోయినందుకు కాదు, మరే ఇంకా ఆ చిట్టమ్మ మెళ్ళో తాళి కట్టనందుకు. ఓసోస్ అదే ఈ రోజు ఆ సీతారాముల సాక్షిగా, మా కాంతమ్మ కాంతారావుల సాక్షిగా ఆ చిట్టమ్మ మెళ్ళో తాళి కట్టి దానికి మొగుడిని అవ్వకపోతే మీరు చెప్పించుకోటండి. కన్ఫర్మ్ కదూ? 100% అండి. ఈ నలుగురు రౌడీ బ్రదర్స్ ని ఎందుకు పిలిపించారనుకున్నారు? ఎందుకురా? మీరు చిట్టమ్మ మెళ్ళో తాళి కట్టమని చెప్పారు కదా, అందుకు పిలిపించాను. అబ్బా! మళ్ళీ కొడతారంటండి. చిట్టమ్మ మెళ్ళో తాళి కట్టమన్నది నిన్నురా, నలుగురితో తాళి కట్టించడమేంట్రా దరిద్రుడా? మీరు నన్ను అపార్థం చేసుకున్నారండి బాబు. ఈ నలుగురు చిట్టమ్మ మెళ్ళో తాళి కట్టరండి. మరి ఈ నలుగురు సపోర్ట్ చేస్తేనే నేను చిట్టమ్మ మెళ్ళో తాళి కట్టేస్తాను. ఓ, ఈ నలుగురు చిట్టమ్మని పట్టుకుంటేనే చిట్టమ్మ మెళ్ళో నువ్వు తాళి కడతావు, అంతేనా? అది కాదండి, కళ్యాణంలో కూర్చున్న చిట్టమ్మని గుడి పక్కకు తీసుకురావడానికి ఈ నలుగురు మనకి సాయం చేస్తారు. ఒరేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? వీళ్ళు పిలిస్తే చిట్టమ్మ ఎందుకు వస్తుందిరా? ఈ అదవులు పిలిస్తే రాదండి, కానీ నలుగురు ముత్తైదులు పిలిస్తే వత్తది కదండి. ముత్తైదువులా? షాకింగ్ అయ్యారు కదా, కాసేపు కళ్ళు మూసుకోండి. ఓ రౌడీ బ్రదర్స్, గెట్ అప్ చేంజ్. కాతమ్మ గారు, ఓ పాలి కళ్ళు తెరవండి. చూడండి. హా? రే, ఈ నలుగురు ముత్తైదువుల్ని పిలిచావేంట్రా? ఆ రౌడీ వెధవులు ఏమయ్యారు? ఇంకేమవుతారండి, ఆ రౌడీ ఎదవలే ఈ ముత్తైదులా మారిపోయారండి. నిజమా? చూడ్డానికేమో ముత్తైదువుల్లా ఉన్నారు, నువ్వేమో రౌడీలంటున్నావు. మీరు నిజంగా ముత్తైదువులు రౌడీలా? అవును మేడం, మేం 16 అనాల తెలుగు ముత్తైదులం. అబ్బా, మీ గొంతులు వింటే కాని అర్థమై చావట్లేదు మీరు మగాళ్ళని. ఇంతకీ ఈ మగ ముత్తైదులతో నువ్వేం చేయబోతున్నావు? చెప్పను మేడం, చేసి చూపిస్తాను. ఒరే ఎదవా, నీ ప్లాన్ ఏంటో చెప్పు. నాతో చెప్తే అందులో ఏవైనా లోపాలుంటే సరిచేస్తాను, లేదంటే చివర్లో నువ్వు ఇరుక్కుపోయి నన్ను కూడా ఇరికిస్తావు. మేడం, నన్ను అనుమానించండి కానీ ఈ మగ ముత్తైదులు మాత్రం అనుమానించకండి మేడం. ఆ చిట్టమ్మను బురుడి కొట్టించి గుడి పక్కకు తీసుకొచ్చి దాని మెళ్ళో తాళి కట్టాకే నేను మీకు కనపడతాను మేడం. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. దీర్ఘ సుమంగళి భవ ఏంటండి? అదేలేరా, అనుకున్న పనిలో విజయం సాధించి ఆ చిట్టుమ మెళ్ళో ముడివేసి అప్పుడు కనిపించు. అప్పటిదాకా కనిపించావంటే ఈ గెటప్ నీకు పర్మనెంట్ చేస్తాను. అంత పని ఎందుకులేమ్మా, మీరు వెళ్ళండి, మా పనిలో మేము ఉంటాం. అలాగే, చావండి. రే ఆడ ముత్తైదులు, మీరు ఏడు చేస్తారంటే అర్థమైందా?
అలాగే అన్నా, ఇప్పుడే వెళ్ళి మా వేషాలతో చిట్టెమని మాయ చేసి నువ్వు చెప్పిన ప్లేస్ కి తీసుకొస్తాం. అలాగే తీసుకొద్దురు గానీ ముందా గొంతులు మార్చి సావండి. ఇలా మగ గొంతు వేసుకొని తేడాగా మాట్లాడితే ఆ చిట్టెమ్మ చెప్పుతో పళ్ళు రాలగొట్టేయగలదు. అవునరా, మీ మిక్రీ చేస్తారో పీసు వాయిస్ కాపీ కొడతారో మాకు తెలీదు. ఇదిగో మీరు మాత్రం ఆ సిట్టమ్మతో ఆడగొంతూనే మాట్లాడాలి. అలాగే కోటి బావా, అలాగే పులిరాజన్న. ఒక్కసారి మా గొంతు వినండి. అరే తగులుకోడ్రా. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సూపర్ సూపర్ సూపర్. ఇంకెందుకు ఆలస్యం, ఆ చిట్టెమ్మను గుడి పక్కకు అట్టుకొచ్చేయండి. పులిగా వస్తున్నానమ్మా. రేయ్, మాస్కులు పెట్టుకోకుండా ఎక్కడికి తగలడకండి, జాగ్రత్తగా ఉండండి. రండి. అదేంటమ్మా, నేను కార్పొరేటర్ అయితే శివపార్వతుల కళ్యాణం జరిపిస్తా అన్నారు, సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నారేంటమ్మా? పులి, ఇప్పుడిప్పుడే రాజకీయంలో ఎదుగుతున్నాను కదా, చెప్పినవి చెయ్యకపోవడమే రాజకీయం. అమ్మమ్మమ్మ, చాలా ఎదిగిపోయారమ్మా. మీరు ఎక్కడికో వెళ్తారమ్మా. నెలందరే చూడబోతే ఆ 4 ఎకరాల సిలికే రాసిచ్చేటట్టున్నారే. ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు అలా ఇంటికెళ్ళి ఇలా తిరిగి వచ్చేద్దామే. చాలా ఎలాగో నువ్వు ఇంటికి వెళ్ళవని తెలిసి ఆస్తి వంకతో నిన్నింటికి తీసుకువెళ్ళడానికి టెంప్ట్ చేస్తున్నారు. అదే ఆస్తి గనుక ఉండుంటే ఆ 4 ఎకరాలు అమ్మి ఎప్పుడో మీ నాన్నకి కంట ఆపరేషన్ చేయించుండేవాళ్ళు. నువ్వు ఆ విషయం కూడా మర్చిపోయావు. అబ్బడియప్ప, నిజమే కదా. 4 ఎకరాల పొలం ఉంటే మా నాన్నకి ఎప్పుడు ఆపరేషన్ చేయించాలి కదా. ఇప్పటిదాకా చేయించలేదంటే ఆ 4 ఎకరాలు లేనట్టే కదా. ఎతపేసలు ఎత్తన్నారు. నాన్న, ఆస్తి రాసి చేద్దామన్నా రావట్లేదేంటి? దారిలోకి మనం తెచ్చుకోవాల్సిన భాస్కర్ని కాదమ్మా, నీలాంబర్ని. ఆ అమ్మాయిని కనుక ఒప్పించినట్టయితే మన భాస్కర్ గారు కుక్కిని పిల్ల వెనకే వచ్చేస్తాడమ్మా. అదే నిజమే నాన్న. ఇప్పుడు నాకు అర్థమైంది, దారిలో ఎట్టాల్సింది ఆ నీని కాదు, నీలాంబరోదిని అని.
ఎవరు చిట్టమ్మా? ఏ అబ్బాయి? అంతా నేను చూశానులే. చెప్పు, ఎవరు అబ్బాయి? ఆ, అదే మా కాంతమత్త కొడుకు. ఓ, అత్త కొడుకా? అందుకే నిన్ను కొరుక్కు తినేటట్టు చూస్తున్నాడు. ఎట మాటలు? నేనేమన్నాను? అతనేమో సీతారాముల్లాగా మనం ఇప్పుడు పెళ్లి చేసుకుందామని అడిగాడు. నువ్వేమో చీపో అని సిగ్గుపడ్డావు. మీరిద్దరు సైకిల్ చేసుకుంటే తప్పులేదు, కానీ నేనంటే తప్పొచ్చిందా?